గౌతముడు బుద్ధుడు కాకముందు అంటే ఇంకా సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? సత్యాన్ని వెతుక్కుంటూ ఆయన ఎంతో మందిని కలిశారు. అవును. ఆ ప్రయాణంలో ఆయనకు తారసపడిన మొదటి గురువులలో ఒకరు, బహుశా అత్యంత ముఖ్యమైనవారు, ఆలారకాలముడు. ఈరోజు మనం వాళ్ళిద్దరి గురించే లోతుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ల కథ కేవలం ఒక శిష్యుల కథ కాదు. ఖచ్చితంగా కాదు. ఇది జ్ఞానాన్ని వెతుకునే రెండు భిన్నమైన మార్గాల కథ. ఒక శిష్యుడు తన గురువు మార్గాన్ని దాటి ముందుకు వెళ్లాల్సిన ఒక కీలకమైన క్షణం గురించిన కథ. అయితే కథలోకి వెళ్ళిపోదాం. గౌతముడు సత్యాన్వేషణలో భాగంగా ఆలారకాలముడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పటికే ఆలారకాలముడు చాలా గొప్ప యోగిగా, ఎంతోమంది శిష్యులున్న గురువుగా ప్రసిద్ధి చెందారు. గౌతముడు ఆయన దగ్గర శిష్యుడుగా చేరాడు. ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అవును. సాధారణంగా ఒక విద్యను పూర్తిగా నేర్చుకోవడానికి ఏళ్లు పడుతుంది. కాని గౌతముడు ఆయన గ్రహణశక్తి అమోఘం. ఎంత వేగంగా అంటే ఆలారకాలముడు బోధించే ధ్యాన పద్ధతిని అతి తక్కువ సమయంలోనే పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఆ విద్యలో పరిపూర్ణత సాధించాడు. ఇది చూసి ఆ గురువుకే ఆశ్చర్యం వేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆలారకాలముడే గౌతముడితో నువ్వు నేను ఇప్పుడు ఒక్కటే, నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు, రా ఇద్దరం కలిసి ఈ శిష్యులకు బోధిద్దాం అని ఆహ్వానించారట. ఇది చాలా అరుదైన విషయం. ఒక గురువు తన శిష్యుడికి ఇంతటి గౌరవం ఇవ్వడం మనం ఎక్కడా విని ఉండం. నిజమే. ఇంతకీ ఆలారకాలముడు బోధించిన ఆ ప్రత్యేకమైన విద్య ఏమిటి? ఆయన బోధించేది ఒక అత్యున్నతమైన ధ్యానస్థితి. దాని పేరు అకించన్యాయతన. అకించన్యాయతన. అవును. అంటే ఏమీ లేని స్థితి. ఇంకోలా చెప్పాలంటే శూన్యంపై ధ్యానం. శూన్యంపై ధ్యానమా? అంటే మనసులో ఏమీ లేకుండా చేసుకోవడమా? సరిగ్గా అదే. మనసులోని ఆలోచనలని, భావనలని అన్నింటినీ దాటిపోయి ఒక సంపూర్ణమైన శూన్యస్థితికి చేరుకోవడం. అది వినడానికే చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. హ్మ్. మరి ఆ స్థితిని చేరాక కూడా గౌతముడికి ఎందుకు సంతృప్తి కలగలేదు? అక్కడే అసలు చిక్కుంది. ఆ శూన్యస్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది, సందేహం లేదు. కానీ అది తాత్కాలికమే. తాత్కాలికమా? అవును. ధ్యానం నుండి బయటకు రాగానే మళ్లీ ప్రపంచం, దాని సమస్యలు అన్నీ మామూలే కదా. గౌతముడు గ్రహించింది అదే. అది ఒక ఉపశమనం మాత్రమే, శాశ్వతమైన పరిష్కారం కాదని ఆయనకర్థమైంది. దీని గురించి మాట్లాడుతుంటే ఆలారకాలముడి ఏకాగ్రత గురించే ఒక అద్భుతమైన కథ ఉంది కదా. అవును. పుక్కుసుడు అనే శిష్యుడు ద్వారా మనకు ఆ కథ తెలిసింది. ఆయన ఏకాగ్రత ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్కసారి ఆలారకాలముడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన పక్కనుంచే ఏకంగా 500 ఎడ్లబండ్లు వెళ్లాయట. ఒక్కటి కాదు, 2 కాదు, 500. ఊహించుకోండి, ఆ దుమ్ము, ఆ చక్రాల శబ్దం, ఎడ్ల ఘంటల మోత, ఒకటే గందరగోళం. అయినా సరే ఆయనకి ఏమీ వినిపించలేదట. కళ్ళు తెరిచే ఉన్నారు, స్పృహలోనే ఉన్నారు, నిద్రపోవట్లేదు. అయినా ఆయనకు ఆ శబ్దం ఏమాత్రం వినబడలేదు. ఆ తర్వాత ఆయన ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తినడిగారట, ఇటువైపు ఏమైనా బండ్లు వెళ్లాయా అని. దానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, స్వామీ, ఇప్పుడే కదా 500 బండ్లు వెళ్లాయి. మీ బట్టలమీద కూడా దుమ్ము పడింది, మీరు చూడలేదా అని అడిగాడు. అప్పుడు ఆయన, లేదు, నేను చూడలేదు, వినలేదు అని చెప్పారు. అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఖచ్చితంగా. దీన్నే అత్యున్నత స్థాయి సమాధి స్థితి అంటారు. ఆయన పద్ధతి ఎంత శక్తివంతమైనదో ఇది చూపిస్తుంది. కానీ ఇదే దాని పరిమితులను కూడా పరోక్షంగా సూచిస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు కొంచెం సందేహం. అంతటి ఏకాగ్రత, ప్రపంచాన్ని మర్చిపోయేంత ప్రశాంతత, ఇదే కదా చాలామందికి అంతిమ లక్ష్యం. మరి దీన్ని పరిమితి అనెందుకంటున్నారు? మీ ప్రశ్న చాలా సరైనది. దీన్ని ఇలా చూద్దాం. మనకు తీవ్రమైన తలనొప్పి వస్తే ఒక శక్తివంతమైన పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. అవును. ఆ మందు పనిచేస్తున్నంతసేపు నొప్పి తెలీదు, చాలా హాయిగా ఉంటుంది. కాని మందు ప్రభావం తగ్గగానే నొప్పి మళ్లీ మొదలవుతుంది. ఎందుకంటే మందు నొప్పిని అణచివేసింది కానీ దానికి కారణమైన అసలు రోగాన్ని నయం చెయ్యలేదు. సరిగ్గా. ఆలారకాలముడి సమాధిస్థితి కూడా ఒక శక్తివంతమైన మానసిక పెయిన్ కిల్లర్ లాంటిది. అది మనసులోని ఆందోళనలను, బాధలను తాత్కాలికంగా అణచివేస్తుంది. ఓ, ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. గౌతముడికి పెయిన్ కిల్లర్ వద్దు, ఆయనకు ఆ రోగానికే మందు కావాలి. దుఃఖం నుండి శాశ్వతమైన విముక్తి కావాలి. మరి ఆలారకాలముడి బోధనలో లోపించిన ఆ రోగ నివారణ అంశాలేమిటి? ప్రధానంగా 3.
గౌతముడు తర్వాత కనుగొన్న బౌద్ధ ధర్మానికి ఇవే పునాదులు. మొదటిది అనిత్య. అంటే ఏదీ శాశ్వతం కాదనే సత్యం. అవును, ప్రతిక్షణం అన్నీ మారుతూనే ఉంటాయనే అనుభవపూర్వకమైన గ్రహింపు. ఇక రెండవది అనాత్మ. అంటే నేను అనే ఒక శాశ్వతమైన ఆత్మ లేదు అనే భావన. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తోంది. ఇది బౌద్ధ తత్వంలో చాలా గహనమైన అంశం. ఇక మూడవది దుఃఖ. అంటే కేవలం బాధ మాత్రమే కాదు, అనిత్యమైన వాటిపై ఆధారపడటం వల్ల కలిగే ఒక రకమైన అసంతృప్తి. అనిత్య, అనాత్మ, దుఃఖ ఈ మూడు సత్యాలను ఆయన పద్ధతి విశ్లేషించలేకపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా బౌద్ధ ధ్యానంలో కీలకమైన ఒక అంశం ఆయన బోధనలో లేదు. అదే వేదనలపై సెన్సేషన్స్ సమత స్థితిని సాధించడం. వేదనలపై సమతస్థిత అంటే మన శరీరంలో కలిగే సుఖ దుఃఖ అనుభూతుల పట్ల, అంటే నొప్పి వస్తే బాధపడకుండా, ఆనందం వస్తే దానికి అతుక్కోకుండా, వాటిని కేవలం సాక్షిగా గమనించడం. ఓ, కేవలం గమనించడమా? అవును, ఎందుకంటే మనసు యొక్క లోతైన అలవాట్లు, అంటే రాగద్వేషాలు ఈ వేదనల స్థాయిలోనే ఉంటాయి. వాటిని సమతతో చూసినప్పుడే ఆ వేర్లు పికిలించబడతాయి. అంటే ఆలారకాలముడి పద్ధతి మనస్సును నిశ్శబ్దం చేస్తుంది, కాని గౌతముడు కనుగొన్న పద్ధతి మనస్సును శుద్ధి చేస్తుంది. 100%. ఈ ఒక్క తేడానే వారి మార్గాలను వేరుచేసింది. ఈ సైద్ధాంతిక విభేదాలన్నీ ఒకెత్తైతే, ఈ కథలో నా మనస్సును హత్తుకున్న విషయం మరొకటుంది. ఏమిటది? గౌతముడు ఆలారకాలముడిని విడిచిపెట్టి వెళ్ళిపోయి చివరకు జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు కదా. అవును. ఆ తరువాత తాను కనుగొన్న ధర్మాన్ని మొదట ఎవరికి బోధించాలి అని ఆలోచించినప్పుడు ఆయనకు గుర్తుకువచ్చిన మొదటి వ్యక్తి తన గురువైన ఆలారకాలముడే. నిజమే. ఆయన చాలా తెలివైనవాడు, పండితుడు, ఆయనకు చెబితే వెంటనే అర్థం చేసుకుంటాడు అని బుద్ధుడనుకున్నాడు. తన మార్గాన్ని విభేదించిన గురువునే ఆయన మొదట తలుచుకున్నాడు. కాని విధి మరోలా తలిచింది. అవును, ఆయన తన గురువు గురించి తెలుసుకునేసరికి అప్పటికే 7 రోజుల క్రితమే ఆలారకాలముడు మరణించాడని తెలిసింది. కేవలం వారం రోజులు ఆలస్యమైంది. ఇది బుద్ధుడికి తీరని లోటుగా మిగిలిపోయింది. ఇది నిజంగా చాలా బాధాకరం. కాని దీని వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని చూస్తే తన మొదటి గురువు పట్ల బుద్ధుడికి ఎంత అపారమైన గౌరవం ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఆయన పద్ధతితో విభేదించినా ఆయన నుండి పొందిన జ్ఞానం పట్ల, ఆయన వ్యక్తిత్వం పట్ల కృతజ్ఞతను ఇది తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ చర్చ నుండి ఏమి గ్రహించవచ్చు? జ్ఞానం కోసం తపించి ఒక గొప్ప శిష్యుడిగా గౌతముడిని, అద్భుతమైన ఏకాగ్రత కలిగిన గురువుగా ఆలారకాలముడిని చూశాం. వారిద్దరి మధ్య ఉన్న ఒక కీలకమైన తాత్విక విభేదం చివరకు గౌతముడిని బుద్ధుడు అయ్యే మార్గంలో నడిపించింది. ఇది మనందరి అన్వేషణకు కూడా వర్తిస్తుందనుకుంటా. ఎలా? కొన్నిసార్లు ఒక గురువు నుండి నేర్చుకునే గొప్ప పాఠం వారు ఏమి బోధించారు అన్నదే కాదు, వారు ఏమి బోధించలేకపోయారన్నది కూడా. చాలా బాగా చెప్పారు. ఆ వెలితి, ఆ అసంతృప్తే మనల్ని మన సొంత సమాధానాలు వెతుక్కునేలా చేస్తుంది. మనల్ని మన సొంత మార్గాన్ని కనుగొనేలా ప్రోత్సహిస్తుంది. అవును, ఈ చర్చ మనలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఆలారకాలముడు మనసును శూన్యం చేసే మార్గాన్ని చూపించాడు. గౌతముడు వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూసే మార్గాన్ని కనుగొన్నాడు. మరి జ్ఞానమార్గంలో అంతిమ లక్ష్యం మనసును ఖాళీ చెయ్యడమా? లేక వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చూడటమా? ఈ ప్రశ్నపై శ్రోతలు ఆలోచించవచ్చు.